మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 11న అనగా 2025 జూన్ 11వ తేదీన జ్యేష్ఠ పౌర్ణమి రాబోతుంది. ఈ జ్యేష్ఠ పౌర్ణమికి ఏరువాక పౌర్ణమి అని పేరు. ఇది పరమ పవిత్రమైన రోజు, ఎంతో శక్తివంతమైన రోజు. అయితే ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఈ చెట్టును తాకితే చాలు కోట్ల వర్షం కురుస్తుంది. మీ జాతకం మారిపోతుంది, జాతక దోషాలు పోతాయి, మీకు మహారాజయోగం పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు కూడా తొలగిపోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి, సకల సంపదలు వస్తాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి నేరుగా మీ ఇంటికి వచ్చి అష్టైశ్వర్యాలను ఇస్తుంది. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజున ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పౌర్ణమి రోజు ఎవరూ కూడా చింతపండు తినకూడదు. ఏ రూపంలోనూ కూడా చింతపండును స్వీకరించకూడదు. కూరల్లో కూడా చింతపండు వాడకూడదు. అంటే పులుసు కూరలను ఈరోజు ఇంట్లో వాడకూడదు. ఎవరు ఈరోజు పులుసు కూరలు తినకూడదు. అంతేకాదు లక్ష్మీదేవికి కూడా ఈ పౌర్ణమి అంటే చాలా ఇష్టం. అందుకే మీరు ఈరోజు సాయంత్రం అమ్మవారికి దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోండి. అలాగే నిమ్మకాయ పరిహారం చేయండి. అది కూడా సాయంత్రం 6 తర్వాత, అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. ఈ నిమ్మకాయ పరిహారం సర్వ దరిద్రాలను తీసివేస్తుంది, అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడేలాగా చేస్తుంది. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది. నిమ్మకాయతో చేసే పరిహారం తప్పక సిద్ధిస్తుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజు చేసుకునే నిమ్మకాయ పరిహారం అయితే ఇంకా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఒక నిమ్మకాయను తీసుకోండి. మహా అయితే 5 రూపాయలు ఖర్చు అవుతాయి. అంతకంటే ఇంకా మనకేం ఖర్చు కాదు కదా. అందుకే ఇలా 5 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను తెచ్చుకొని పరిహారం చేసుకుంటే మాత్రం ఇక మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరగటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. అని గుర్తుపెట్టుకోండి, పరిహారానికి ఎప్పుడూ కూడా పండిన నిమ్మకాయనే వాడాలి. పచ్చి నిమ్మకాయను వాడి మీరు పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితం అయితే రాదు. పండిన నిమ్మకాయను తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం అనేది ఈ విధంగా చేసుకోండి, సరిపోతుంది. నిమ్మకాయను తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పరిహారం చేయండి. ఇది ఇంటి పరంగా బాగా ఉపయోగపడుతుంది. ఇంటి పరంగా కొంతమందికి కలిసి రాదు. ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఇంటి పరంగా బాధలు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల అయితే అద్భుత ఫలితం అయితే ఉంటుంది. అసలు ఏం చేయాలి అంటే ముందుగా ఒక తమలపాకును తీసుకుని దాంట్లో ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పును పోయండి. తమలపాకును ఒక ప్లేట్లో పెట్టుకోండి. ప్లేట్ తీసుకొని దానిపైన తమలపాకును పెట్టి దాంట్లో రాళ్ల ఉప్పును పోసేసి దానిపైన నిమ్మకాయను 4 భాగాలుగా పువ్వులాగా కట్ చేసి పెట్టండి. పైన పసుపు కుంకుమను చల్లేసి ఆ తర్వాత అందులో అంటే నిమ్మకాయలో 2 పువ్వు ఉండే లవంగాలు గుచ్చేయండి. తర్వాత ఈ ప్లేట్ను మీ చేతితో పట్టుకుని ఇల్లంతా కలియదిరగాలి. అలా కలియదిరిగిన తర్వాత ఆ పాత్రను తీసుకొచ్చి ఇంటి బయట పెట్టుకోవాలి. ముందు ఇల్లంతా కూడా తిరగండి. గది మూల మీకు ఉండే రూమ్ను బట్టి మీరంతా కూడా తిరగండి. తిరిగిన తర్వాత నిమ్మకాయను ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చుకున్న తర్వాత గుమ్మానికి ఎడమవైపున పెట్టి వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత వీటన్నిటిని ఒక కవర్లో వేసేసి దూరంగా పారే నీళ్ళల్లో కానీ లేదంటే మీ వీలును బట్టి ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ వేసుకోండి. రోడ్డు మీద వేయవద్దు, కానీ మనం ఇతరులకు హాని తలపెట్టకూడదు. అలా అని మనకు కూడా హాని కలగకుండా దూరంగా పడేయండి. అలా పడేయటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి. మన జీవితం మారిపోతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుంది. మంచి ఫలితాలతో అద్భుతాలను చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా చిన్న పరిహారం అనేది ఆచరించండి. ఇక ఆ తర్వాత మీరు ఈ నిమ్మకాయ పరిహారం చేసినట్టు కానీ చేసుకుంటున్నట్లు కానీ ఎవరికీ చెప్పకండి. ఇది మీరు రాత్రిపూట చేస్తే చాలా మంచిది. అంటే 7 గంటలు దాటిపోయిన తర్వాత కానీ 6 గంటలు దాటిన తర్వాత కానీ చేసుకోండి. అలా చేసుకుంటే చక్కగా ఉంటుంది. కొందరిని చూసుకుంటాం, ఇంట్లో పిల్లలకే పడదు, పెద్దవారికి పడదు. భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఇబ్బందులు, కష్టాలు, బాధలు, ఆర్థికంగా ఇల్లు కలిసి రాదు.
అసలు ఏం బాగుండదు కదా. అలాంటి వాళ్లకు అనుకూలించే పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. ఇలా ఈ నిమ్మకాయ పరిహారం చక్కగా మనకు ఉపయోగపడుతుంది. ఇక దీంట్లో మనకి ఎలాంటి సందేహం అనేది ఉండదు, ఎలాంటి డౌట్ అనేది ఉండదు. నమ్మకంతో చేస్తే చాలు ఈ పరిహారం సిద్ధిస్తుంది కనుక అంతా కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఉప్పు పైన నిమ్మకాయను పెట్టాము, నిమ్మకాయను కోసాం కదా, కోసేసి కుంకుమ పసుపును చల్లాము, తర్వాత లవంగాలను గుచ్చాం కాబట్టి ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. ఆ నిమ్మకాయ చెడును లాగేసుకుంటుంది. ఒకవేళ మనకు తెలియకుండా నకారాత్మక శక్తులు మన ఇంట్లో ఉంటే అవి పోతాయి. మనకు నార్మల్ రోజుల కంటే ఇలాంటి తిదివార నక్షత్రాలు అంటే ఈ పున్నమి కావచ్చు, అమావాస్య కావచ్చు, అష్టమి పంచమి తిథులలో ఈ యొక్క నకారాత్మక శక్తులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాయి. అంటే ఇంట్లో పిల్లలే గొడవ పడేటట్టు, పెద్దలు గొడవ పడేటట్టు ఇవి నిజంగా చేస్తాయి. ఇలాంటివి చాలామంది నమ్ముతూ ఉంటారు. కొంతమంది నమ్మరు. మన పెద్దవారు చెప్తూ ఉంటారు, మనకు పౌర్ణమి కలిసి రాదు, అమావాస్య కలిసి రాదు, ఇబ్బంది కలుగుతుంది, ఏం చేయాలో అర్థం కానీ కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. అలా జరగకుండా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం మాత్రం చక్కగా మీకు సిద్ధిస్తుంది. కాబట్టి సంధ్యా సమయంలో చీకటి పడిన తర్వాతే చేసుకోండి. అలాంటప్పుడే మీకు ఫలితం అధికంగా ఉంటుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. రాత్రి సమయంలోనే చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ చెడు నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. చక్కగా మనకు సిద్ధింపబడే పరిహారం కాబట్టి నమ్మకంతో ఆచరించేసి ఫలితం పొందండి. అలానే మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని అష్టైశ్వర్యాలను కలిగించుకోండి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఈ పౌర్ణమి చాలా శక్తితో కూడుకుని వస్తుంది. పౌర్ణమి రోజున ఒక చిన్న దీపం లక్ష్మీదేవికి పెట్టినా చాలు, ఆ తల్లి సంతోషించి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. 60 నిమిషాల్లో అద్భుతంగా మన సుడిని తిప్పుతుంది. అంటే 60 నిమిషాల్లో మీరు ఏదో ఒక మంచి వార్తను వింటారు, తీపి కబురును వింటారు. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి నిమ్మకాయ పరిహారం. అంతేకాదు ఈ పరిహారం చేసుకోవటం వలన సంపాదన కూడా పెరుగుతుంది. లక్షల నుంచి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. అంచెలంచెలుగా సంపాదన అనేది పెరుగుతుంది. అంటే ఒకేసారి కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, నిదానంగా మీ సంపాదన అనేది పెరుగుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. పౌర్ణమి రోజు ఒకవేళ మీరు దూర ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తే మీ దగ్గర ఒక నిమ్మకాయను ఉంచుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు పెద్దగా ఇబ్బంది పడిపోకూడదు, ఎలాంటి సంఘటనలు జరగకూడదు. మాకు మంచి జరగాలనుకునేవారు నిమ్మకాయను మీతో పాటు పెట్టుకొని వెళ్ళండి. మీరు వెళ్ళాల్సిన చోటకు వెళ్ళిన తర్వాత ఆ నిమ్మకాయను పడేసుకోండి. ఆ నిమ్మకాయను పెట్టుకొని వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా చెడు ఉంటే ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది, మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండా చూసుకుంటుంది. నిమ్మకాయకు అన్ని పవర్స్ ఉంటాయి. కాబట్టి ఈ రకంగా కూడా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా చేసేసి ఫలితం పొందవచ్చు. చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారాలు ఈ రెండు కూడా. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయ చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. నిమ్మకాయ దిష్టి దోషాలను తీయడానికి, మనకు ఉండే ఇబ్బందులన్నిటినీ కూడా పోగొట్టుకోవడానికి, మనకంతా కూడా మంచి జరిగేలాగా చేయడానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి మీరేంటంటే ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు నిమ్మకాయలతో ఇలా చేసేసుకొని ఫలితం పొందండి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా అందరూ ఒక నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు మీ జాతకం మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. హిందువులు అన్ని జీవుల్లోనూ కూడా దేవుణ్ణి చూస్తారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి, కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాలలో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు మీరు మామిడి చెట్టును తాకటం వలన తిరుగులేని రాజయోగం పడుతుంది. మామిడి చెట్టు కూడా ఒక దేవతా వృక్షమే. రామాయణము, మహాభారతము, ఇతర పురాణాలలో దీని ప్రస్తావన ఉంది. మామిడి పండును ప్రేమకు, సంతాన సాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు.
ఏ శుభకార్యం అయినా సరే ఇంటికి మామిడి ఆకులు కట్టకుండా ప్రారంభించరు. మామిడి ఆకులకు నెగిటివ్ ఎనర్జీని లాక్కునే గుణం ఉంది. మామిడి చెట్టును వేదాలలో స్వర్గపు స్థలం అని సంబోధిస్తారు. భాగవతంలో మందర పర్వతం మీద మామిడి చెట్లు ఉన్నాయని చెప్పబడింది. శివుడు ఒకసారి కోపానికి గురి అయి పార్వతీదేవిని శపించగా పార్వతీదేవి భూలోకానికి వచ్చి ఒక మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని చేసి పూజించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మామిడి చెట్టు పరమ పవిత్రమైన వృక్షం. ఈ పౌర్ణమి రోజున మామిడి చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతాయి. కనుక ఈరోజు మామిడి చెట్టును తాకితే చాలు మీ కష్టాలు సమస్యలు పోతాయి. మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని రోగాలను ఆ చెట్టు లాగేసుకుంటూ ఉంటుంది. ఈరోజు మీకు ఎక్కడ మామిడి చెట్టు కనిపించినా లేదా మీరే మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి చెంబుడు నీళ్లు ఆ చెట్టుకు సమర్పించండి. తర్వాత మామిడి చెట్టుకు నమస్కారం చేసుకుని 11 సార్లు ఆ చెట్టును తాకండి. ఇలా తాకిన తర్వాత ఆ మామిడి చెట్టు కింద 2 నిమిషాలు కూర్చొని ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజున ఎవరైతే మామిడి చెట్టును తాకుతారో వారి ఒంట్లోని రోగాలు, చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మామిడి చెట్టులోని పాజిటివ్ ఎనర్జీ మీ ఒంట్లోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. మీ జాతక దోషాలు కూడా పోతాయి. మహారాజయోగం పడుతుంది. ఇలా ఈరోజు ఈ చెట్టును తాకితే కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు మామిడి చెట్టును తాకి కష్టాలన్నిటినీ కూడా తొలగించుకుని సకల సంపదలను పొంది సంతోషంగా జీవించండి. రైతులు తమ వ్యవసాయ భూములలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి. ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెప్తారు. వర్ష ఋతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమ నాడు కర్షకులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు గంటలతో అలంకరించి ఎడ్లను కట్టే కాడిని ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు. కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్ళి భూమాతలకు పూజలు నిర్వహిస్తారు. అనంతరము ఎద్దులను రంగులు రకరకాల బట్టలతో అలంకరించి డప్పులు మేళతాళాలతో ఊరేగిస్తారు. ఎడ్లు అంటు రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను నూనెలను తాగిస్తారు. ఏరువాక పండుగ అంటే ఇదేదో నిన్న మొన్న ప్రారంభమైందని పలువురు భావిస్తూ ఉంటారు. కానీ ఏరువాక పండుగ అనాదిగా వస్తున్న పండుగ. కోట్ల సంవత్సరాల నుండి ఉన్నది. జీవనాధారంనకు మూలాధారమైన పండుగ ఇది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని అగ్రజుడైన బలరాముడు స్వయంగా నాగలిని తన ఆయుధంగా ఏర్పరచుకున్నాడు. పాండవుల కర్మభూమి అయిన కాండవవనమును ఇంద్రప్రస్థముగా మలుచుటకు నాగలితో స్థలాన్ని శుద్ధి చేస్తున్నట్లుగా వ్యాసమహాభారతంలో ప్రస్తావన ఉన్నది. ఇక కలియుగంలో అన్నదాతలైన రైతు సోదరుల ప్రధాన పనిముట్టు నాగలియే. జ్యేష్ఠ పౌర్ణమి లేదా ఏరువాక పౌర్ణమి అనేది ఎంతో శక్తివంతమైన రోజు. ఈ పౌర్ణమి రోజు ఆడవారు వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో చక్కగా 2 వెల్లుల్లి రబ్బలు తొక్కలు తీయనివి వెయ్యాలి. వీటితో పాటు ఒక ఎండు మిరపకాయ కూడా వేయాలి. ఇలా వేయటం వలన ఆ రోజుతో మీకు ఉన్న కష్టాలు సమస్యలు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు పారిపోతాయి. తాంత్రిక సమస్యలు పోతాయి. అంతేకాదు వివాహం కాని ఇంట్లో ఇలా చేస్తే త్వరలోనే వివాహం జరిగిపోతుంది. పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పిల్లలు మీ మాట వింటారు. మీరు వంటగదిలో స్టీల్ ప్లాస్టిక్ గాజు ఇలా ఏ డబ్బాలో పసుపును ఉంచినా ఈ పరిహారం చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, 2 వెల్లుల్లి రెబ్బలు 1 ఎండు మిరపకాయ వేస్తే చాలు. ధనలాభం కూడా కలుగుతుంది. కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచి ఉండదు. అలాంటి ప్రాబ్లం ఉన్న ఆడవారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటింట్లో రుచి బాగా పెరుగుతుంది. ఈ పరిహారం చేయటంతో పాటు పసుపు డబ్బా విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేమిటంటే పసుపు డబ్బాను ఎప్పుడూ కూడా నిండుకోకుండా చూసుకోవాలి. పసుపు డబ్బాకు దుమ్ము పట్టి ఉంచకూడదు. క్లీన్గా నీట్గా ఉంచుకోవాలి. ఇలా పసుపు డబ్బాను నీట్గా ఉంచుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఈ వస్తువుని వేసి మీ కష్టాలను తొలగించుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. జ్యేష్ఠ పౌర్ణమికే ఏరువాక పౌర్ణమి అని పేరు. చాలా శక్తివంతమైన పౌర్ణమి. కాబట్టి ఈ పౌర్ణమి రోజు యాలుకలతో ఇలా చేస్తే చాలు 24 గంటల్లో అదృష్టం పడుతుంది. కోరుకున్నంత డబ్బు వస్తుంది. వద్దన్నా కోట్లు వస్తాయి.
అంత ధనం సంపాదించుకునే యోగం వస్తుంది. ఈ పరిహారం చేయటం వలన చక్కటి ఫలితాలు వస్తాయి. విపరీతంగా డబ్బు ఆకర్షింపబడుతుంది. పౌర్ణమి తిథిని మనం చాలా గొప్ప తిథిగా భావిస్తూ ఉంటాము. రోజు ఎలాంటి పరిహారాలు చేసినా ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు యాలకులతో మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి. 24 గంటల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కోరుకున్నంత డబ్బు వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అన్ని రకాల కష్టాల నుండి బయటకు రాగలుగుతారు. యాలకులకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. యాలకులు చాలా మంచి సువాసనను కలిగి ఉంటాయి. ఆ సువాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మనం రోజు యాలకులను ఉపయోగిస్తూనే ఉంటాము. పరిహారాల పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా యాలకులు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. మనం రోజు చేసుకునే టీ దగ్గర నుంచి అప్పుడప్పుడు చేసుకునే తీపి పదార్థాల వరకు, బిర్యానీల దగ్గర నుంచి మసాలాలు దంచి కొట్టే నాన్ వెజ్ కూరల వరకు అన్నిటిలోనూ యాలకులను వాడుతూ ఉంటాం. దీనికి ఉండే అద్భుతమైన ఫ్లేవర్ వల్ల ఇది అటు తీపి పదార్థాలకైనా ఇటు మసాలాలకైనా మంచి సువాసనను, రుచిని అందిస్తుంది. వీటిల్లో పచ్చ యాలకులు, నల్ల యాలకులు అని 2 యాలకులు ఉంటాయి. పచ్చ యాలకులు మన దేశంలో ఎక్కువగా పండుతూ ఉంటాయి. వీటిని తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మసాలా దినుసులలో యాలకులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. క్వీన్ ఆఫ్ స్పైసెస్ అని యాలకులకు పేరు. ఈ యాలకుల సువాసన అద్భుతంగా ఉంటుంది. కొంతమంది అయితే యాలకులు లేకుండా ఆహారం కానీ టీ కానీ తీసుకోరంటే అతిశయోక్తి కాదు. వీటిని తీసుకుంటే కడుపులో మంట, నొప్పి వంటివి తగ్గిపోతాయి. అయితే ఇన్ని విశిష్టతలు కలిగిన యాలకులతో పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. 24 గంటల్లో మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి పౌర్ణమి రోజు యాలకులతో ఏం చేస్తే 24 గంటల్లో ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ పౌర్ణమి రోజు చక్కగా పగటి సమయంలో 5 యాలకులను తీసుకొని ఒక చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఈ పౌర్ణమి రోజు ఉదయం 6 నుండి సాయంత్రం 6 లోపు ఎప్పుడో ఒకసారి ముందు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఈ పసుపు రంగు వస్త్రంలో 5 యాలకులు వేయండి. యాలకులు చాలా శక్తివంతమైనవి. మన కష్టాలు, సమస్యలు తొలగించే శక్తి యాలకులకు ఉంటుంది. అనేక రకాల తాంత్రిక పరిహారాలలో కూడా యాలకులను వాడుతూ ఉంటారు. కనుక ముందు యాలకులు వేయండి. ఆ తర్వాత ఈ వస్త్రంలోనే ₹1 బిళ్ళను కూడా వేయండి. చిటికెడు పసుపును, కుంకుమను కూడా వేయండి. చివర్లో కొంచెం పచ్చకర్పూరం కూడా వేసి వీటన్నిటినీ కలిపి మూటలాగా కట్టేయండి. ఆ తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకుని మీ ఇల్లంతా ఒక్కసారి తిప్పండి. చివర్లో ఈ మూటను తీసుకుని వెళ్ళి కిటికీ దగ్గర బయటి వైపు కట్టివేయండి. మెయిన్ డోర్ దగ్గర కట్టవద్దు, కిటికీ దగ్గరే కట్టాలి. ఇలా కడితే 24 గంటల్లో మీ ఇంట్లో ఉన్న చెడు, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఏడుపులు పోతాయి, దరిద్రం పోతుంది, కావలసినంత ధనం సంపాదించుకునే యోగాలు వస్తాయి. ఇలా కట్టిన మూటను నెల రోజుల తర్వాత తీసి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది. మీకంతా మంచే జరుగుతుంది. కనుక మీరు కూడా ఈ పౌర్ణమి రోజు తప్పకుండా ఈ యాలకుల పరిహారం చేసి 24 గంటల్లో అద్భుత ఫలితాలు పొంది ఆనందంగా జీవించండి. జల సిరులతో పున్నమి పులకించాలి. వర్షాలు హర్షాతిరేకంగా కురిసి ప్రకృతి పచ్చదనంతో శోభిల్లాలి. సేద్యం చేసే కర్షకుల జీవితాలు కలకలలాడాలి అని వేదం ఆకాంక్షించింది. ఆ శుభ కామనలకు సాకార రూపమే ఏరువాక పున్నమి. జాతికి అన్నం పెట్టే రైతులు తమ వ్యవసాయ పనుల్ని ఏరువాక పున్నమి నుంచే ప్రారంభిస్తారు. ఏరు అంటే నాగలి, వాక అంటే దుక్కి దున్నటం. నాగలితో దుక్కి దున్ని తమ కృషికి తగిన ఫలితం రావాలని ప్రకృతిని, పరమాత్మను రైతులు వేడుకుంటారు. నాగరికత ఎంతగా ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు, రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగ ఏరువాక పౌర్ణమి. దీనినే హల పౌర్ణమి అని కూడా అంటారు. వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తర్వాత వర్షాలు కురవటం మొదలవుతాయి. ఒక వారం అటు ఇటు అయినా సరే కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడక మానదు, భూమి మెత్తపడక మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు ఇది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున ఎరువాక అంటే దుక్కిని ప్రారంభించటం అనే పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకు ఎందుకు ఆగటం? ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే
ఈ దుక్కిని దున్నేయవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారు తీరికను బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు తారుమారైపోతాయి. సమిష్టి కృషిగా సాగేందుకు, పరాగ సంపర్కం ద్వారా మొక్కలు ఫలితీకరణం చెందేందుకు, ఋతువుకు అనుగుణంగా వ్యవసాయాన్ని సాగించేందుకు ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయిక క్యాలెండరును ఏర్పరిచారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి. కొంతమంది అత్యుత్సాహంతో ముందే పనిని ప్రారంభించకుండా, మరికొందరు బద్దకించకుండా ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు. ఈ రోజు వ్యవసాయ పనిముట్లు అన్నిటినీ కూడా కడిగి శుభ్రం చేసుకుంటారు రైతులు. వాటికి పసుపు కుంకుమలు అద్ది పూజించుకుంటారు. ఇక ఎద్దుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. వాటికి శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూస్తారు. కాళ్లకు గజ్జెలు కట్టి పసుపు కుంకుమలతో అలంకరించి హారతులిస్తారు. పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కులో కొందరు తాము కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దుతో సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి కష్ట సుఖాలను పాలు పంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఇక ఏరువాక సాగుతూ ఉండగా అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సాంప్రదాయము ఉంది. అందుకనే ఏరువాక పాటలు, నాగలి పాటలకు మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. జ్యేష్ఠ మాసంలో మొదలయ్యే నైరుతి ఋతుపవనాల ప్రభావం ఇంచుమించు భారతదేశమంతటా కూడా ఉంటుంది. మన దేశంలోని దాదాపు 80% వర్షపాతం ఈ నైరుతి వలనే ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమిని దేశమంతటా జరుపుకోవటం గమనించవచ్చు. వేదకాలంలో సైతం ఈ పండుగ ప్రసక్తి కనిపిస్తుంది. కాకపోతే ఆ రోజుల్లో ఇంద్రుని ఆరాధన ఎక్కువగా ఉండేది కాబట్టి ఈ రోజున ఇంద్రపూజకు అధిక ప్రాధాన్యతను ఇచ్చేవారు. నమ్మకాలు మారుతున్న కొద్దీ ఇంద్రుడు పక్కకు జరిగిన వ్యవసాయాన్ని మాత్రం కొనసాగించక తప్పదు. జ్యేష్ఠ పౌర్ణమినే జగన్నాథ పూర్ణిమ, స్నాన పూర్ణిమ, దేవస్నాన పూర్ణిమ అని కూడా అంటారు. ఇలా అనడానికి వెనుక ఒక విశేషం ఉంది. పూర్వం ఇంద్రద్యుముడనే రాజు జగన్నాథ స్వామికి 108 కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు. ఈ స్నానయాత్ర తర్వాత 15 రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు. ఈ స్నానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది. స్కాందపురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథునిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే. అందుకనే ఈ రోజును జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇక ఈ రోజే వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు. హైందవ సంస్కృతిలో ఆధ్యాత్మిక జీవన విధానంలో పురుషులతో సమాన ప్రాధాన్యత స్త్రీలకు ఉన్నది. ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, కుటుంబ క్షేమము కోసము కట్టుకున్న భర్త, బిడ్డల కోసం పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా దైవారాధనలో నిమగ్నులై ఉంటారు. ధర్మార్థ కామ మోక్షాల కొరకు నడిచే బాటలే దారి తప్పకుండా ఆ జ్ఞాన జ్యోతిని దర్శించి లేదా ధరించి చీకట్లను తొలగించేందుకు మన ఋషివర్యలు ఏర్పరిచినవే ఈ పండుగలు. వ్రతాలు, నోములు, ఉపవాసాలు మొదలైనవి విధిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు దైవాన్ని ప్రసన్నము చేసుకొని కుటుంబ క్షేమం కోసం స్త్రీలు చేసే ఉపవాస దీక్షలలో వట సావిత్రి వ్రతము ఒకటి ముఖ్యమైనది. తన పతివ్రత మహిమతో యమధర్మరాజు నుంచి తన భర్త ప్రాణాలను వెనక్కు తెచ్చుకున్న సావిత్రి పతిభక్తికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. తన భర్త సత్యవంతుడు చనిపోతే పవిత్ర వృక్షమైన మర్రి చెట్టును భక్తి శ్రద్ధలతో పూజించింది సావిత్రీదేవి. ఆ మహిమతోనే ఆమె యమధర్మరాజు వెంట నడిచింది. సామదాన భేద దండోపాయాలను అవలంబించాలని యమధర్మరాజు ప్రయత్నించిన పతివ్రతామ్మ తల్లి సావిత్రీదేవి ముందు ఆయన ఆటలు సాగలేదు. చివరికి ఆమె పతిభక్తికి, పాతివ్రత్యానికి సంతోషించి సావిత్రి భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చేశాడు యమధర్మరాజు. సావిత్రీదేవి చేసినట్లుగా చెప్పే ఈ పూజను నేటి స్త్రీలలో చాలామంది నిర్వహిస్తూ ఉన్నారు. పెళ్ళైన యువతలంతా కూడా వట సావిత్రి వ్రతం నాడు కొత్త దుస్తులు ధరించి చుట్టుప్రక్కల వారితో కలిసి ఏటి ఒడ్డుకు వస్తారు. మర్రి చెట్టును భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. సింధూరంతో వటవృక్షాన్ని అలంకరించి 4 దారం పోగుల్ని చెట్టు మొదలు చుట్టూ కట్టి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వటవృక్షము అంటే మర్రి చెట్టు. ఈ చెట్టును త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు. మర్రి చెట్టు వ్రేళ్ళు బ్రహ్మకు, కాండము విష్ణువుకు, కొమ్ములు శివునికి నివాస స్థలములు. పూర్వము ఉద్యోగాలు, వ్యాపారాలు
క్లబ్బులు, పబ్బులు అంటూ తెలియని మహిళలంతా కూడా రకరకాలైన ఈ వ్రతాచరణలో నిమగ్నులై ఉండేవారు. వారికి వ్రతాలు, నోములు, ఉపవాస దీక్షలంటే ప్రాణం లేచి వచ్చినట్లయ్యేది. మరి వృక్షంలా తమ భర్తలు కూడా సుదీర్ఘకాలం జీవించి ఉండాలని వటసావిత్రి వ్రతములో మహిళలు ఈ చెట్టుకు మొక్కుకుంటూ ఉంటారు. పూలు, గాజులు, పసుపు, కుంకుమలు వంటి అలంకరణ సామగ్రితో అలంకరిస్తారు. పసుపు కుంకుమలతో పూజిస్తారు. ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. సువిశాలమైన విస్తారమైన ఈ వృక్షం కొమ్మ కింద ఎలా నీడను పొందుతారో ఆ వృక్షంలా తమ భర్తలు కూడా కుటుంబానికంతా నీడనివ్వాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ శక్తిని తమ భర్తలకు ఇవ్వవలసినదిగా ఆ సావిత్రీదేవిని ప్రార్థిస్తారు. కొత్తగా పెళ్ళైన స్త్రీలతో ఈ వ్రతాన్ని ప్రత్యేకించి చేయిస్తారు. తీపి వస్తువులను, తీపి పదార్థాలను నైవేద్యంగా పెడతారు. బంధుమిత్రులందరినీ కూడా ఈ వ్రతానికి రావలసినదిగా ఆహ్వానిస్తారు. బ్రాహ్మణ పురోహితులచే శాస్త్రోక్తముగా పూజలు జరిపిస్తారు. వ్రతము రోజు ఉదయాన్నే స్నానము చేసి నూతన వస్త్రాలను ధరించి శుచిగా ఇంట్లోని పూజా మందిరంలో పూజను నిర్వహిస్తారు. తోటి స్త్రీలతో మర్రి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేస్తారు. ఆ రోజంతా ఉపవాసము చేస్తారు. కొందరు చంద్రుణ్ణి చూసేదాకా మంచినీరు కూడా తీసుకోరు. కొందరు ఒక్కపూట భోజనం చేస్తారు. మరికొందరు పళ్ళు మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఈ వటసావిత్రి వ్రతము ఎప్పటి నుండి ఆరంభమైందో చెప్పే ప్రత్యేక దాఖలాలు ఏమీ లేవు. నేపాల్లోనూ మన దేశంలోని బీహార్లో ఈ వటసావిత్రి వ్రతాన్ని 500 ఏళ్లుగా ఆచరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రాచీన భారతంలో ఉత్తరాది ప్రాంతమైన మిథిలలో ఈ వ్రతాన్ని ఆచరించినట్లు ఆధారాలు ఉన్నాయట. అలాగే ప్రతి జీవి యొక్క జాతకం నవగ్రహాల ఆధీనంలో ఉంటుంది. మన జాతక చక్రంలో గ్రహాలు అనుకూలంగా ఉంటేనే జీవితం బాగుంటుంది. శరీరానికి కొన్ని వస్తువులను తాకించటం వలన గ్రహాలు శాంతిస్తాయి. పౌర్ణమి రోజు ఇలాంటి 2 వస్తువులను జేబులో పెట్టుకుంటే మంచిదని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఈ 2 వస్తువులు సమస్త గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నాయి. పౌర్ణమి నుండి ప్రారంభించి ఈ 2 వస్తువులను ప్రతిరోజు జేబులో పెట్టుకుంటే మీకు రోజురోజుకు ఉన్నతి అనేది లభిస్తుంది. మీ జీవితం సంతోషకరంగా మారుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చాలా తేజస్సుతో వెలిగిపోతాయి. మరి ఆ వస్తువులు ఏమిటంటే సోంపు, నల్ల మిరియాలు. పౌర్ణమి రోజు కొద్దిగా సోంపు, నల్ల మిరియాలు తీసుకొని చిన్న వైట్ పేపర్లో వేసి పొట్లంలాగా కట్టి ఈ పొట్లాన్ని మీ జేబులో పెట్టుకోండి. ప్రతిరోజు ఇదే విధంగా సోంపు, నల్ల మిరియాలు జేబులో పెట్టుకుంటూ ఉండండి. ఈ పౌర్ణమి నుంచి ప్రారంభించి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండండి. సోంపు బుధగ్రహాన్ని, శుక్రగ్రహాన్ని బలపరుస్తుంది. సోంపు తినేవారి బుద్ధి చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో మంచి గ్రోత్ పొందుతారు. ఇక నల్ల మిరియాలు కూడా ఎంతో నల్ల మిరియాలు మీ దగ్గర ఉంచుకుంటే మనసు శాంతిస్తుంది. సఫలత మీ కాళ్ళ దగ్గర ఉంటుంది. పౌర్ణమి నుండి ప్రారంభించి ఎవరైతే ప్రతిరోజు ఈ మిరియాలను, సోంపును పొట్లంలాగా కట్టి జేబులో పెట్టుకుంటారో వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. ఏ పని చేసినా వీరికి విజయం లభిస్తుంది. ఈ పరిహారం గురించి 2 వస్తువులను జేబులో పెట్టుకోండి. జీవితాన్ని మార్చుకుని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.